వెల్కమ్ బ్యాక్ టు ట్రూ ఫ్లేవర్స్. ఈరోజు వీడియోలో మనం చూడబోయే టేస్టీ అండ్ స్పెషల్ ఐటెం కార్న్ సమోసా. మనం జనరల్గా ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీతో కానీ బయటకు వెళ్ళినప్పుడు కార్న్ సమోసాని స్నాక్ ఐటెంగా తింటూ ఉంటాం. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, అందరికీ బాగా నచ్చుతుంది కూడా. దీన్ని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. తయారీ విధానంలోకి వెళ్లే ముందు మా ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. దీనివల్ల ఫ్యూచర్లో పెట్టే ఏ వీడియోస్ మిస్ కాకుండా చూడొచ్చు. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి 1.5 కప్పు మైదా పిండిని తీసుకోవాలి. రుచికి తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసి ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి. ఒకసారి కలుపుకున్న తర్వాత దీనిలో 1 టేబుల్ స్పూన్ వేడివేడి నూనెని యాడ్ చేయాలి. వేడివేడి నూనెను వేసి కలపడం వల్ల మనకి సమోసా పైభాగంలో చాలా క్రిస్పీగా వస్తుంది. నూనె మొత్తం ఇందులో మిక్స్ అయ్యే విధంగా బాగా కలుపుకోవాలి. మధ్యలో వచ్చే ఉండల్ని ఇలా చిదుముతూ మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. చేతితో ఇలా నొక్కితే ఉండ రావాలన్నమాట, అలా వచ్చేంత వరకు కలుపుకోవాలి. దీనిలో 2 టీ స్పూన్ల వాముని కూడా యాడ్ చేసుకుందాం. ఈ పిండి మొత్తాన్ని మరొకసారి బాగా మిక్స్ చేసుకుని దీనిలో వాటర్ని కొద్ది కొద్దిగా యాడ్ చేస్తూ చపాతీ పిండిలా కలుపుకోవాలి. నీటిని కొద్ది కొద్దిగా యాడ్ చేస్తూ కలపడం వల్ల పిండి నీటిని బాగా పీల్చుకుని బాగా మృదువుగా తయారవుతుంది. పిండిని గట్టిగా కాకుండా బాగా మెత్తగా మృదువుగా ఉండే విధంగా కలుపుకోవాలి. పిండి మృదువుగా రావాలంటే కనీసం 5 నిమిషాల పాటు ఈ విధంగా నీట్ చేయాల్సిందే. పిండిని ఈ విధంగా మృదువుగా కలుపుకున్న తర్వాత దీనిపై మూత కవర్ చేసి ఒక 10 నిమిషాల పాటు అలాగే వదిలేయండి. ఈలోగా మనం లోపల స్టఫింగ్ కోసం మసాలాని తయారు చేసుకుందాం. ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకుని అందులో 2 టీ స్పూన్ల వరకు జీలకర్రని వేసుకుని వేయించుకోవాలి. జీలకర్ర వేగిన తర్వాత 1 కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయలను కూడా వేసుకుని కాస్త రంగు మారేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు దీనిలోకి 1 కప్పు స్వీట్ కార్న్ని ముందుగానే ఉడికించుకొని తీసుకోవాలి. స్వీట్ కార్న్ని డైరెక్ట్గా తీసుకోకుండా కుక్కర్లో ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకొని తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఒక 2 నిమిషాలు వేయించుకున్న తర్వాత 1 కప్పు పనీర్ తురుముని వేసుకోవాలి. ఇలా పనీర్ తురుముని యాడ్ చేసుకున్న తర్వాత మాయిశ్చర్ అంతా పోయి పనీర్ తురుము కూడా మసాలాతో బాగా మిక్స్ అయ్యే విధంగా ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు వేయించుకోవాలి. పనీర్ వేయడం వల్ల మనకి మసాలా టేస్ట్ చాలా బాగా వస్తుంది. కాకపోతే ఇది పూర్తిగా ఆప్షనల్, మీ దగ్గర అవైలబుల్గా ఉంటే యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత 1 టీ స్పూన్ గరం మసాలా పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ సోంపు పొడి. మనం మార్కెట్లో దొరికే సోంపుని తీసుకుని ఇంట్లోనే పొడి చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా సోంపు పొడి కూడా రెడీమేడ్గా మనకి మార్కెట్లో దొరుకుతుంది. సోంపు పొడి అనేది పూర్తిగా ఆప్షనల్ అండి, కాకపోతే ఇది వేసుకోవడం వల్ల మనకి మసాలా టేస్ట్ చాలా బాగా వస్తుంది. అలాగే 1 టీ స్పూన్ కారం, రుచికి తగినంత ఉప్పు. మనం మైదా పిండిలో కూడా ఉప్పు వేసి కలుపుతున్నాం కాబట్టి ఉప్పు మరీ ఎక్కువ కాకుండా బ్యాలెన్స్ చేసుకుని వేసుకోవాలి. ఈ విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 1 కప్పు సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుని మరొక నిమిషం పాటు వేయించుకోవాలి. అంతే, మనకి కార్న్ సమోసాలోకి ఎంతో రుచికరమైన మసాలా రెడీ అయిపోయింది. ఈ మసాలాని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని స్టఫింగ్ కోసం రెడీగా పెట్టుకుందాం. ఈలోగా మనం కలిపి పెట్టుకున్న మైదా పిండి బాగా మృదువుగా తయారై ఉంటుంది. ఈ పిండిని మరొకసారి ఈ విధంగా చేత్తో బాగా నీట్ చేసుకుని తీసుకుంటే మనకి సమోసాకి పైభాగం అనేది చాలా క్రిస్పీగా టేస్టీగా వస్తుంది. ఇప్పుడు ఈ పిండిని చిన్న చిన్న ముద్దలుగా తీసుకుని పొడి పిండిలో రోల్ చేసి పల్చగా ఒత్తుకోవాలి. అప్పుడు నూనె ఉపయోగించకుండా మనం పొడి పిండితో డస్టింగ్ చేసుకుని ఒత్తుకుంటే సమోసాలు అనేవి బాగా క్రిస్పీగా వస్తాయి. అలాగే వీలైనంత పల్చగా ఒత్తుకోవాలి. ఒత్తుకునేటప్పుడు మనం ఎంత పల్చగా ఒత్తుకోగలిగితే మనకి సమోసాలు అంత క్రిస్పీగా వస్తాయి. చూసారు కదా, ఇలా చేతిలోకి తీసుకుని చూస్తే మన చెయ్యి అవతల వైపు కనిపించే విధంగా అంత ట్రాన్స్పరెంట్గా వచ్చే విధంగా ఒత్తుకోవాలి. ఇలా పల్చగా ఒత్తుకున్న వాటిని ఒక డ్రై ప్యాన్ మీద ముడతలు లేకుండా వేసుకుని అటు ఇటు తిప్పుతూ పూర్తిగా తడిపోయే విధంగా 2 వైపులా కాల్చుకోవాలి. ఇలా చేయడం వల్ల స్టఫింగ్ చేసుకుని మన సమోసాలు తయారు చేసుకునేటప్పుడు చాలా ఈజీగా అయిపోతాయి. మరీ ఎక్కువగా కాల్చనక్కర్లేదు, జస్ట్ ఈ విధంగా మాయిశ్చర్ పోయేటట్టుగా 2 వైపులా కాల్చుకుని తీసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా పిండి మొత్తాన్ని పల్చగా ఒత్తుకుని కాల్చుకుని తీసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క షీట్ని తీసుకుని ఈ విధంగా చుట్టూ ఎడ్జెస్ కట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఈ మాత్రం వెడల్పు ఉండే విధంగా చూసుకుని షీట్స్లా కట్ చేసుకోవాలి.
ఇలా కట్ చేసుకున్న వాటితో ఒక్కొక్క షీట్తో ఒక్కొక్క సమోసా తయారవుతుందన్నమాట. షీట్స్ మరీ పెద్దగా లేదంటే మరీ చిన్నగా అయిపోకుండా చూసుకొని కట్ చేసుకోవాలి. అప్పుడే మనకి సమోసాలు కరెక్ట్ సైజులో వస్తాయి. చూస్తున్నారు కదా, ఇలా ఉన్న షేప్ వచ్చే విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక చిన్న బౌల్లోకి ఒక స్పూన్ మైదా పిండిని తీసుకుని దానిలో కొద్దిగా వాటర్ యాడ్ చేసి పేస్ట్లా తయారు చేసుకోవాలి. సమోసాలు తయారు చేస్తున్నప్పుడు స్టఫింగ్ బయటకు పడిపోకుండా సీల్ చేయడానికి ఈ పిండి గమ్లా ఉపయోగపడుతుంది. దీన్ని పక్కన పెట్టుకుని సమోసాని ఫోల్డ్ చేసుకోవడం చూద్దాం. ఇప్పుడు ఒక్కొక్క షీట్ని తీసుకుని ఇక్కడ చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసి ఎడ్జెస్లో మైదా పిండిని అప్లై చేసుకోవాలి. ఈ విధంగా ఎడ్జెస్ సీల్ చేసిన తర్వాత లోపల లేయర్లో 1-2 టీ స్పూన్ల మసాలాని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు స్టఫింగ్ ఎక్కడా కూడా బయటకు రాకుండా ఎడ్జెస్ మొత్తం పిండి అప్లై చేసుకుని ఈ విధంగా సీల్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ఎక్కడ గ్యాప్స్ రాకుండా మొత్తం కవర్ అయ్యే విధంగా సీల్ చేసుకోవాలి. ఇదే విధంగా సమోసాలన్నిటినీ ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకుని సమోసాల్ని అందులో వేసుకుని మీడియం ఫ్లేమ్ మీద వేయించుకోవాలి. ఎందుకంటే లో ఫ్లేమ్లో వేయిస్తే ఆయిల్ ఎక్కువ పీల్చే అవకాశం ఉంది, అలానే హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి. కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకుంటే చాలా క్రిస్పీగా టేస్టీగా వేగుతాయి. ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుని తీసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఎంతో క్రిస్పీగా టేస్టీగా ఉండే కార్న్ సమోసా ఈజీగా తయారు చేసుకోవచ్చు. వీటిని టమాటో సాస్తో కానీ లేదంటే మీకు నచ్చిన వేరే ఏ సాస్తో తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి టీ టైమ్ స్నాక్గా తీసుకోవడానికి పర్ఫెక్ట్ కాంబినేషన్. చూసారు కదా, బయట ఎంత క్రిస్పీగా ఉన్నాయో. ఇప్పుడు లోపల ఎలా ఉన్నాయో కూడా ఒకటి చూపిస్తాను. వావ్, మసాలా కూడా చాలా బాగా కుక్ అయింది. మనం పన్నీర్ కూడా వేసాం కాబట్టి టేస్ట్ ఇంకా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయండి.